మరీ అంత ఎదోలా కనపడుతున్నానా? అంత కనిపించలేదు కానీ ఎంత కొంత ఎక్కడో ఒక యాపకాయ అంత ఎరుగుందేమో. యాపకాయ అంత లేదు, యాక్చువల్గా గుమ్మడికాయ అంత ఉంది. మీరు ట్విట్టర్ ఫేస్బుక్ని రఫ్ బుక్లో వాడేస్తూ ఉంటారు, అలా పెడతా ఉంటారు. అంటే యూ డూ ఇట్ జస్ట్ చిల్ ఆర్ యూ సర్టన్లీ వాంట్ టు డూ దట్? అంటే కావాలని చేస్తారా అట్లా? అంటే నాకు ఇరిటేట్ చేయడం ఇష్టం. మీరు వచ్చే జన్మలో పుడితే కమ్మ దాంట్లోనే పుడతాను అని చెప్పారు. వెంకటేశ్వర స్వామి పూజించాను కూడా ఆ చేయమని. పోర్నో సెక్స్ ని, పోర్నో సింబల్స్ ని, పోర్నో నటుల్ని ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదించడమా అని మాకు అనుమానం కలుగుతా ఉంది. మధ్యలో పోర్ను చూస్తున్నారా? ఎస్, పర్ఫెక్ట్. భారతదేశ సమాజంలో దట్టు ప్రధానంగా సౌత్లో కొంచెం సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ కానీ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మిమ్మల్ని ఆ చూపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? వెనక ఏమైనా కుట్ర జరుగుతుంది? ఓకే, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, కానీ దానికి ఇమ్మీడియట్గా సమాధానం చెప్పాలి. మీరు ఆలోచించకుండా. మీరు పాన్ చూస్తారా? నేను చరిత్రని జాతి పునర్నిర్మాణానికి వాడండి, వ్యక్తుల యొక్క ఔన్నత్యానికి మీరు వాడండి, వ్యక్తుల యొక్క జీవితాలు ప్రతిబింబించడానికి చేయండి, మార్గదర్శకానికి తీసుకురండి. ఇది వే కాదు బాబు. మీ ట్యూషన్ కి చాలా ధన్యవాదాలండి. ఫీజు ఎక్కడికి పంపాలో చెప్పండి. నా పేరు కాటగడ్డ ప్రసూన, నేను ఎక్స్ ఎమ్మెల్యే. తను విచ్చలవిడిగా ప్రజల మీద పడి నిన్న నేను మాట్లాడుతూ ఉంటే, నువ్వు నాకు ట్యూషన్ బాగానే చెప్పావు, నీకు చెక్కు పంపిస్తా అన్నాడు. నన్ను కొనే శక్తి ఆయనకి లేదు. చాలా గొప్పగా అన్నాడు మిమ్మల్ని. ఇంకొక ఆమె ఫోర్ను తీస్తానన్నాడు. నాకైతే ట్యూషన్ బాగా చెప్పావు, చెక్కు పంపించి నేను బస్ అవతారకం పంపించమన్నాడు. నేను టీచర్ అని తెలుసు. దాంట్లో ఉన్నారని ఒప్పుకుంటారు కదా, సజీవ సాక్ష్యం. అందుకే ఎక్స్పెరిమెంట్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. మీ లోపల ఏముంది, గుజ్జుందా మీ మైండ్లో, ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పి టెస్ట్ చేసే అవకాశం మాకు ఎవరికైనా కల్పిస్తారా అనేది మా కోరిక. నా మైండ్ లోపల నాకు తెలిసి ఒక 5-6 వేల పాన్ సైట్లు ఉంటాయి. ఒక 5-6 వేల పాన్ సైట్లు ఉంటాయి. గోపాల్, నువ్వు ఫ్యూచర్లో ఏమవుతావు, నీ ఏం ఏంటి అనే క్వశ్చన్ అడిగితే మీరు ఏ ఆన్సర్ ఇచ్చారు? లారీ డ్రైవర్. అంతేదా వర్మ గారు అనుకునే రకంగా మాత్రం దాని రిజల్ట్ ఏం రావట్లేదు. ఆ రిజల్ట్ రాదు, అంచేత ఆయన అనుకుంది కరెక్ట్ కాదు. నాకు చివరిగా ఒక క్వశ్చన్ సార్, మీరు లాస్ట్ టైం సెక్స్ ఎప్పుడు చేశారండి? మీరు లాస్ట్ టైం సెక్స్ ఎప్పుడు చేశారండి? ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి. అజ్ఞానులు, మాలాంటి అజ్ఞానులు ఉన్నారు అనుకోండి. మీలాంటి అజ్ఞానులు ఎవరన్నా మీకు తెలుసా అంటున్నా. ఇప్పుడు సమరం గారు ఏమంటున్నారు, నేను పాన్ చూసాను నాకేం అవ్వలేదు అంటున్నారు. పాన్ చూసినా ఏం అవ్వలేదంటే ఆబ్వియస్లీ ఆయన సెక్షువల్లీ కనెక్టెడ్ కాదు నా దృష్టిలో. తర్వాత నేను అన్న డైలాగ్ అంతా చూసేటోళ్ళు డబ్బింగ్ చెప్పుకోవాలి. తెలుగులోని సినిమాలు తీస్తారా, మళ్ళీ ముంబై వెళ్ళి బాలీవుడ్ లో సినిమాలు తీసుకుంటారా? నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చిన చోట తీస్తాను. ఇండియన్ సొసైటీలో ఇంకా పెరుగుతుంది. అత్యధిక శాతం యువకులు పోర్న్ బాన్ పడుతూ ఉన్నారు. ఇది దేశంలో ఉన్న యువతను నిర్వీర్యం చేస్తుంది. అటువంటి యువతను మరింత పోర్ను
చూసే విధంగా నిర్వీర్యం కాదు, అధిక వీర్యం చేస్తుంది. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఉంటుంది, కూతురు ఉంటుంది, అందరూ కలిసి యూట్యూబ్లో ఈ సినిమా మీరు రిలీజ్ చేసిన రోజు మీరు ఫ్యామిలీతో మీరు ఇది చూడగలరా అని మేము క్వశ్చన్ చేస్తున్నామండి. ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీతో చూడడానికి ఈ పిక్చర్ని సహకరిస్తారా? ఏ విధంగానైనా సరే మీ తల్లిగారు మిమ్మల్ని ఎలా దీన్ని సపోర్ట్ చేస్తారు? మీరు ఒకసారి మీ అమ్మగారితో కూర్చొని ఈ సినిమా చూసి రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. చూసాడు, ఆవిడకి చాలా నచ్చింది సినిమా. అయిపోయింది ఆన్సర్. మీరు ఎందుకు రోజు రోజుకి ఇంత అందంగా తయారవుతున్నారు అంటారు? రోజు అంటే ఇప్పుడు ఇది ఒపీనియన్. అట్లా అది నేను ఒక యాగం చేశా, ఒక క్షుద్ర యాగం. శ్మశానంలో కూర్చుని క్షుద్ర దేవతల్ని తీసుకుని వాళ్ళు నాకు ఇచ్చిన కొన్ని రహస్య గుళికలు మూలికల మలాన నేను ఇలా అవుతున్నా. ఉంటాం కాంతంలోంచి సందుల్లోంచి రెండో వాళ్ళు చేసే సెక్స్ చూసి వాళ్ళు ఎక్సైట్ అవుతుంటారు. ఆరంగానే బాయ్యూరు అలాగనే ఈ ఫోటోగ్రఫీ కూడా కాంతంలోంచి సందుల్లోంచి కిటికీల్లోంచి చూస్తారు ఏదో సెక్స్ చేస్తుంటుండే. అంటే చూసి అంటే పాన్ సినిమాలు మానేసి కంతంలో చూడాలనే మీ ఉద్దేశం. పాన్ సినిమాలు మానేసి కంతంలో చూడాలనే మీ ఉద్దేశం. ఇవాళ ఎన్టీఆర్ గురించి నాకు తెలుసు. ఈ మధ్య మీరు మా డిబేట్ చూస్తుంటారు. మీరు లక్ష్మీ సంస్కారం లేకుండా అనైతికంగా మీరు సమాజాన్ని చెడగొట్టేలా మీరు చాలా సినిమాలు తీశారు. ఆ స్థాయిలో ఎలా తిడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పింది వినలేదు. అజీవి గారు కూడా వింటున్నారు, ఇక్కడే ఉన్నారు. అజీవి గారు ఆయనైతే ఎంతవరకు వెళ్తాము అని చెప్పి అంటున్నారు. అటువంటి మెట్లు కూడా ఎక్కడానికి వెళ్తా నేను, దానికి మాత్రం సిద్ధం. స్వామి శరణం మాట్లాడమనండి. ఓకే దేవిబాబు గారు మీరైతే లైన్ లో ఉండండి. సో అది వాళ్ళ వాదన. ఏది ఏమైనప్పటికీ కూడా కోర్టు మెట్లు ఎక్కడానికైనా సరే మేము రెడీగా ఉన్నాం, కానీ మూవీని అయితే 22కి రిలీజ్ చేయనివ్వం అంటున్నారు. మెట్లు ఎక్కకపోతే కోర్టు పైకి ఎక్కి డాన్స్ చేయమనండి. ఏంటి సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద, మా పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా తీస్తే రేట్ సార్ పిచ్చి పిచ్చిగా ఉందా? ఉంది, ఏం చేస్తావు? మీరు అనుకుంటే అదే అంటే మీరు రేంజ్ పెరుగుతుంది. రేంజ్ అట్లా అది కదండి నేను చెప్పేది. ఎగ్జిస్టింగ్ దాంట్లో పాన్ ఎవరెవరైతే చూస్తున్నారు ఇన్ని లక్షలు వాట్ ఎవర్ నంబర్ ఇస్, వాళ్ళకి మనం చెప్తే గానీ పాన్ లేదు. ఇప్పుడు సార్ టీవీ నేను ఓహో పాన్ అనేది ఉందా, ఏం చూడగలను, స్పెల్లింగ్ చెప్పు అని. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజు రాజువయ్యా మహారాజువయ్యా. ఇంత ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా ఎలా మీరు వరుసగా ప్రొడ్యూసర్లను పట్టగలుగుతున్నారు? ప్రొడ్యూసర్లకు బుర్రలేక. కోర్టు చూస్తే ఉద్వేగంతో పాటు కోరిక కలుగుతుంది. ఆ కోరిక తీరే క్రమంలో తీరకపోతే మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నవాళ్ళు, చదువుకు తక్కువ ఉన్నవాళ్ళు, లేకపోతే తన కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు బయట సమాజం మీద పడే అవకాశం అందరూ పడతారని కాదు. నా పాయింట్ అదే అండి. ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్. ఇప్పుడు మీరు పాన్ చూడరు కాబట్టి పాన్ చూసే ఎండ్కి ఏమవుతుంది అనేది మీకు తెలియదు, లేకపోతే మీకు తెలియనట్టు నటిస్తున్నారు. 1 of the 2. సృష్టికి దండాలు ప్రభు. పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నిండు చీరలు కట్టుకున్నారు. ఇప్పుడేమో జీన్స్ వేసుకోవచ్చు, జీన్స్ తర్వాత మినీ స్కర్ట్ వేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ దానికి ఒక గౌరవం ఇచ్చి అందానికి కానీ సెక్షువాలిటీ కానీ అది న్యాచురల్ ప్రాసెస్ టు ఎంజాయ్ అనే ఎలిమెంట్ రావడానికి గౌరవం. మా దృష్టిలో అప్పుడు మీరు చీరలు కట్టుకోండి, నేను కాదన్నా. మామూలుగా లేదు సార్, మైండ్ బ్లోయింగ్.
నిండు వెన్నెల నిండు వెన్నెల నిండు 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 వెన్నెల జాబిలి పండు 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 పండు